తెలంగాణ మీకు అదే నేను చెప్పేది 60,000 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ మేము 3 లక్షల కోట్లు ప్రతిపాదించదగిన అంత డైనమిక్స్ ఉంది తెలంగాణ. రెండోది ఏం చెప్తా ఉన్నాం, డెఫినెట్ గా 50% అండ్ మోర్ పాపులేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ పాపులేషన్, దట్ ఈస్ 2 crores. వాళ్ళని బతికించడం కోసం, తెలంగాణ పరిశ్రమలు రావడబట్టడం కోసం, తెలంగాణ మంచినీళ్ళ సమస్య తీర్చడం కోసం, సాగునీటి బాధలు తీర్చడం కోసం దానికన్నా మించిన ప్రయారిటీ తెలంగాణ ప్రభుత్వానికి ఉండదండి. అది మా ప్రాధాన్యత. ఓకే, మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము, డబ్బులు మిగిలిస్తాం, ఏం చేస్తామంటే దేనికి ఖర్చు పెట్టాలా చెప్తాడా? ఎవడన్నా ఎకానమిస్ట్ దేనికి పెట్టాలని చెప్తాడండి? అంత బుర్ర తక్కువ. కొంతమంది మేము ఆర్థిక శాస్త్రవేత్తలమని అని వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు కొంత ఉంటారండి. వాని ఇష్టమైన మాటలు చెప్తాడు, ఏది పడితే ఉచిత సలహా చెప్తాడు. మరి తెలంగాణకు నీళ్ళేవండి, పరిశ్రమలకు నీళ్ళు ఎట్లా, సాగునీళ్ళు ఎట్లా, తాగునీళ్ళు ఎట్లా? బిందెలు పట్టుకోవాలి, ట్యాంకర్లు పెట్టుకోవాలి, ఎడారిలాగా ఉండాలి, రైతులు భిక్షగారులాగా ఉండాలి, వలసలు పోవాలా? ఇదా? సో నేను చెప్పిన కరెంటు ప్రభుత్వం చేసే ఖర్చు ఎవరి కోసం చేస్తుందండి? ప్రజల కోసం చేస్తారు. అందులో మా ప్రాధాన్యత ఇది, మేము ఎంచుకున్న ప్రాధాన్యత ఇది.